తీసుకున్నానండి. చిన్న చేపలు చాలా బాగుంటాయి. ముద్దలో పెట్టుకొని తింటమే. ఇవి అయితే ముళ్ళు వచ్చే పని లేదండి, ముళ్ళు కూడా ఉండదు. ఆ పైన ఒక్కో చేప తీసుకొని ముద్దలో పెట్టుకొని తినేయటమే. మేము చిన్నప్పుడు మా నాన్న పట్టుకొచ్చేవాడండి. మా నాన్న చెరువు చేపలు మామూలు పెడతాడు, ఈ చేపలన్నీ పట్టుకొస్తాడు. ఈ చిన్నప్పుడు మేము ఎండబెట్టేవాళ్ళం రోడ్ల మీద. అలా చేసేవాడు మా నాన్న. అచ్చంగా మామూలే చేపలు పట్టుకొచ్చి అమ్మేవాడు. వీటిని నీట్గా వాష్ చేయాలండి. ఈ తల తోక ఇవన్నీ తీసేసి ఈ చేపల్లో పొట్టలో ఉంటుందండి, అదంతా తీయాలి. చేదు ఈ పొట్టలో టమాకాయలు కూడా ఉంటాయండి, అవి తీసి మేము చిన్నప్పుడు కాళ్ళతో తొక్కేవాళ్ళమే, పేలుతూ ఉండేవి. ఈ చేపల కూర అయితే చాలా బాగుంటుందండి. ఇది బాలింతలకు కూడా పిల్లలకి పాలు పడతాయి, ఇవి బాగుంటాయండి ఈ చేపల కూర. మా అమ్మ మా పిల్లలు పుట్టినప్పుడు ఇవే వండి పెట్టేది. ఇదంతా పల్లెటూరు స్టైల్ అండి. మా అమ్మ అయితే ఎలా వండిద్దో నేను అలాగే వండుతాను. కూర ఏమి వేయకోకుండా సింపుల్గా వండుతానండి. దానికి ఈ చేపలు కావాల్సినవండి కారం, మంచి నూనె, కొంచెం అల్లం పేస్ట్ వేసుకున్నామండి. నేనైతే అసలు ఏం ఎప్పుడు వేయం మేము. ఉల్లిపాయలు ఇలా బారుగా పచ్చిమిరకాయలు కట్ చేసి 4-5 ఎక్కువ వేయాలండి పచ్చిమిరకాయలు, అప్పుడే చేపల కూర బాగుంటుంది. ఉప్పు, కరివేపాకు కంపల్సరీగా వేయండి, చేపల కూరలో చాలా బాగుంటుంది. ఇదైతే మా చెట్టుదే, పొద్దునే కోసాము. కొత్తిమీర అండి, చింతపండు కంపల్సరీగా కావాలండి. కొంతమంది టమాటాలు వేస్తారు కానీ నేనైతే టమాటాలు వేయమండి, మాకు అయితే అలవాటే లేదు అసలు టమాటాలు వేయటం. ఇదైతే చింతపండు తీసుకున్నామండి. చింతపండు మనం గుజ్జు పిసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఫస్ట్ ఇలా బౌల్ తీసుకొని మనం కడిగినవన్నీ ఇలా ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనకి కారం ఎంతైతే కావాలో అంత వేసుకోండి. మేము ఎక్కువగానే తింటాం కాబట్టి కారం ఇలా ఒక 3-4 స్పూన్స్ వరకు వేసేసాను. తర్వాత ఆయిల్ వేసుకోవాలి. నూనె ఎక్కువ కావాలండి. ఆయిల్ ఎక్కువగా ఉంటేనే ఈ కర్రీ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఇంకొకటి, మీరు ఎప్పుడు తినాలి అనుకుంటారో అప్పటికప్పుడు కాకుండా ఒక పూట ముందు చేసుకుంటే ఇంకా టేస్ట్ అనేది బాగా వస్తుంది. నెక్స్ట్ ఇందులోకి ఉప్పు వేసుకున్నాను. ఇక్కడ గల్లుప్పు వేసుకున్నాను. గల్లుప్పు వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. రుచికి సరిపడినంత వేసుకోండి. అలాగే ఉల్లిపాయలు ముందుగానే కట్ చేసుకొని పెట్టేసుకున్నాను. ఒక 2-3 వరకు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. వీటిని అయితే వేసుకున్నాను. అలాగే బారుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసుకొని జస్ట్ అలా ఒకసారి కలిపేసుకోండి. మొత్తం కలిసేలాగా ఎక్కువగా కలపకండి, ఎందుకంటే ఫిషెస్ ఇవన్నీ కూడా తిరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కొంచెం మెల్లగా ఇలాగా కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. ఇందులోకి నేను 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. అల్లం అయితే చేపల కూరకి వేయకూడదండి ఎక్కువ, ఎందుకంటే చేప ఊరిని ఇరిగిపోద్ది. మనం గసగసాలు, ఎల్లుల్లిపాయలు, ఎండుకో ఫ్రై అయితే నూరు వేసుకోవచ్చు, కానీ ఇలాంటి వేయకూడదండి. ఎప్పుడైనా గసగసాలు, ఎల్లుల్లిపాయలు నూరు వేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ ఇందులోకి చింతపండు రసం నేనైతే ఇలా రెడీగా చేసుకొని ఇలా వేసేసుకుంటున్నాను. ఇలా పోసుకుంటున్నాను. చింతపండు రసాన్ని ఇలా పిసుక్కొని పోసుకున్నాం. గట్టి పెట్టి చెప్పకూడదండి, ఊరిని ఇరిగిపోతాయి. పెద్ద చేప అయినా చిన్న చేప అయినా ఇరిగిపోద్ది. చాలా డెలికేట్గా ఉంటాయి ఫిషెస్ అనేవి. ఇవ్వండి మళ్ళీ పోస్తున్నాను చింతపండు రసం, చాలేదు. ఇలా పోసుకొని ఇలా తిప్పుకోవాలండి. ఈ చిన్న చేపల కూర మాత్రం చాలా టేస్ట్ వస్తుందండి. మీకు దొరికితే మాత్రం అస్సలు వదిలిపెట్టద్దు. తప్పకుండా తీసుకొని చేసుకొని కూర వండుకోండి, చాలా బాగుంటుంది. ఈ మసాలాలు నేనైతే ధనియాలు కూడా ఏం వేయట్లేదండి. మీరు కావాలని అడిగితే నేను తప్పకుండా మళ్ళీ మసాలాలు వేసి చేపల కూర చేస్తానండి. అది ఈ చేపల కూరలో ఎప్పుడు మా ఇంట్లో చిన్నప్పుడు డైలీ చేపల కూరేనండి. చేపలు, మటన్, ఎంతకంటే రెండో కూర ఉండదు. ఇంకే కూరగాయలు ఉన్నా మా నాన్న ఊరుకునేవాడు కాదు. చేపలు, మటన్ మాత్రం కంపల్సరీ రోజు ఉండేదండి. ఇప్పుడైతే మనం పొయ్యి మీద తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టేద్దాం. ఇవన్నీ ఇప్పుడైతే నేను కొత్తిమీర వేసుకుంటున్నాను. మళ్ళీ దించే ముందు కొంచెం వేసుకుందాం. కరివేపాకు కూడా వేసేస్తున్నాను. స్మెల్ మాత్రం బాగా వస్తుందండి. ఇలా అయితే స్టవ్ మీద పెట్టేసుకొని ఇప్పుడు మనం మూతేసుకున్నామండి. సో ఇప్పుడైతే చూద్దాం. నేను పెట్టి ఒక 50 మినిట్స్ అయింది. సో ఇదంతా వాటర్ అంతా బాగా కాగి ఇలా పైకి బుడగలుగా వస్తుంది కదా. సో ఇదైతే ఇప్పుడు మనకి బాగా ఉడుకుతుంది మనకి. సో ఇప్పుడైతే ఇది బాగా కాగింది కదా, ఇదంతా ఎగిరేంత వరకు ఉడికిస్తే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది. అలాగే ఈ వాషింగ్ వీడియో కావాలంటే నేను మీకు ఫుల్ వీడియో పెడతానండి, చేపలు ఎలా చేసుకోవాలో ఏంటో. మనకి ఈ చేపలు కడిగేటప్పుడు పసుపు, ఉప్పు, పెరుగు, నిమ్మకాయ వేసుకొని వాష్ చేయండి. అస్సలకే స్మెల్లే రావు, నీ స్మెల్. అది కాక మనం చేతులు సబ్బెట్టు కడుక్కున్నా సరే స్మెల్ వస్తుంది, కాబట్టి మనం జామాతో చేయి కడిగితే స్మెల్లే రాదండి. సో ఇప్పుడైతే దీని ఉడకనిచ్చేద్దాం. దీన్ని మూత పెట్టేసుకున్నాం. ఇప్పుడైతే మనం కరివేపాకు వేసుకున్నామండి. మనం ముందు కలిపేటప్పుడు వేసాం కదా, ఇప్పుడైతే ఒకసారి వేసుకొని ఇలా మూత వేసుకుంటే ఆ స్మెల్లే సూపర్గా ఉంటుందండి. కూర టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనం కొత్తిమీర వేసుకున్నాం. ఇవన్నీ చేపల కూర అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. అసలు నూనె మాత్రం చూడండి ఎలా తేలిపోతుంది. ఈ మాత్రం నూనె లేకపోతే చేపల కూర అస్సలు బాగండి. పచ్చిమిరకాయలు కూడా ఎక్కువ వేసుకోండి చేపల కూర అంటే, అప్పుడే బాగుంటుంది కూర. ఇవన్నీ చేపల కూర అయితే రెడీ అయిపోయింది. చాలా మెల్లిగా ఇలా అనుకోవాలండి, లేకపోతే మొక్క ఊరికి ఇరిగిపోద్ది. చాలా జాగ్రత్తగా అనుకోవాలండి చేపల కూర. అసలు చాలా సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి మీకు ఈ చిన్న చేపలు దొరికితే ఒకసారి కొనుక్కొని టేస్ట్ చేయండి. ఎంత బాగుందో అప్పుడు నాకు కామెంట్ చేయండి. ఫుల్ వీడియో చూడండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.